అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో దుర్గాష్టమి పూజా విధానం ఎలానో తెలుసుకుందాం. దేవీ నవరాత్రుల్లో 8వ రోజు దుర్గాష్టమి కదండి. మీరందరూ కూడా దసరా నవరాత్రులు మొదటి రోజు నుంచి పూజలు చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ మొదటి రోజు నుండి చేసుకోకపోతే లాస్ట్ 5వ రోజు నుంచి కానీ లేదా ఈ దుర్గాష్టమి నుండి కలశం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఈరోజు దుర్గాష్టమి, నెక్స్ట్ డే మహానవమి, ఆ తర్వాత విజయదశమి. ఈ 3 రోజులు కూడా అమ్మవారిని పూజించినట్లయితే 10 రోజులు పూజించిన ఫలితం అయితే దక్కుతుంది. ఎవరైతే మొదటి రోజు నుంచి పూజ చేసుకోలేదో అమ్మను ఈ 3 రోజులు కూడా పూజించండి. ఈ 3 రోజులు ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే అనేక రెట్ల ఫలితం ఉంటుంది. ఇంకా పూజా విధానంలోకి వెళ్తే ఇంతవరకు అమ్మవారిని 7 అవతారాల గురించి అలాగే పూజా విధానాల గురించి అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. మీరు ఆ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఈరోజు అమ్మవారి 8వ అవతారం. అలానే అమ్మకు నైవేద్యంగా ఏమి సమర్పించాలి, ఏ రంగు చీర అమ్మవారు ధరిస్తారు, పూజ ఎలా చేసుకోవాలి అనేవన్నీ కూడా చాలా క్లుప్తంగా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. దసరా అనగానే మనకు వెంటనే గుర్తు వచ్చే అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు. ఈరోజు అవతారం కూడా దుర్గాదేవి అవతారమే. ఈరోజు దుర్గాష్టమి. శరన్నవరాత్రుల్లో 8వ రోజు అంటే 2024 సంవత్సరంలో అక్టోబర్ 10వ తేదీ గురువారం నాడు అష్టమి తిథి, నక్షత్రం పూర్వాషాఢ. అష్టమి తిథి ఉన్న రోజున దుర్గాష్టమిగా మనం జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు అమ్మవారు దుర్గాదేవి అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఎరుపు రంగు చీరను ధరిస్తారు. అలాగే అమ్మవారిని ఎర్రటి పువ్వులతో పూజించాలి. ఇంకా అమ్మవారికి ఈరోజు పులగం లేదా కదంబాన్ని ప్రసాదంగా నివేదన చేయాలి. ఈ పూజా విధానంలోకి వెళ్లే ముందు మనం ముందు రోజు పెట్టిన పువ్వులు, దీపపు కుందులు అవన్నీ కూడా తీసేయాలి. మిగతా సామాగ్రి అంతా తీసేసి అమ్మవారి దగ్గర అంతా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి పూజ కోసం అంతా సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి మల్లెపూల దండ వేసి కొన్ని గులాబీ పూలతో అలంకరించుకున్నాను. తర్వాత దీపపు కుందులు కూడా సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది వద్ద అక్షింతలు, పూలు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతిని పూజిస్తాం కదా. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అంటే ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అలా స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షింతలు అన్నీ కూడా సమర్పించాలి. తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్ళను కానీ నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత మంగళహారతిని కూడా సమర్పించాలి. ఇలా గణపతికి అన్ని ఉపచారాలు సమర్పించిన తర్వాత గణపతి దగ్గర కొద్దిగా పూలు, అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. పూజలో ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని దండం పెట్టుకోవాలి. వినాయకుడి పూజ అయిన తర్వాత దుర్గా అమ్మవారి పూజ చేసుకోవాలి. గణపతిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే షోడశోపచారాలతో అమ్మవారిని కూడా పూజించాలి. కుంకుమ, గంధపుష్ప అక్షింతలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలి. దుర్గాష్టమి రోజున అమ్మవారు చాముండి అవతారాన్ని పూజిస్తారు. చాముండి ఈరోజు మహిషాసురుడి రాక్షస సహచారులైన చండ, ముండ, రక్తబీజాలను అంతం చేసిందని నమ్ముతారు. పురాణాల ప్రకారం అష్టమి రోజు అమ్మవారు దుర్గం అనే రాక్షసుణ్ణి సంహరించడం వల్ల ఆమెకు దుర్గామాతగా పేరు వచ్చింది అని చెప్తారు. అష్టమి రోజున సంహరించారు కాబట్టి దుర్గాష్టమి అని పేరు వచ్చింది అని అంటారు. పూర్వకాలం ఈ దుర్గాష్టమి రోజున జంతు బలులు అవి ఇచ్చేవారు. ప్రస్తుతం అయితే అవేమీ ఆచరణలో లేకపోవడంతో గుమ్మడికాయ కొట్టడం, కొబ్బరికాయకి పూజ చేయడం లాంటివి చేస్తున్నారు. ఈరోజు అమ్మవారు ఎరుపు రంగు చీరను ధరిస్తారు కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేస్తే చాలా మంచిది. ఈ దుర్గాష్టమినే మహాష్టమి అని కూడా అంటారు. అంతేకాకుండా ఈ రోజున పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసానికి వెళుతూ జమ్మి చెట్టుపై ఆయుధాలను దాచి వెళ్తారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తీసి పూజించి యుద్ధం చేసి విజయం సాధించాడు. అందువలన కొంతమంది దుర్గాష్టమి రోజున కూడా ఆయుధ పూజ చేస్తూ ఉంటారు.
ఇక దుర్గా అంటే దుర్గమైనది దుర్గా, దుర్గతులను తొలగించేది దుర్గా, దుర్గతిని దూరం చేసి సద్గతిని ఇచ్చే తల్లి కనకదుర్గమ్మ. ఆ తల్లిని పూజించి ఆరాధిస్తే దుర్గుణాలను సుగుణాలుగా మార్చేస్తుంది. దుర్గా ఆరాధన వల్ల దుష్టశక్తులు, భూత ప్రేత పిశాచ రాక్షసుల బాధలు దరిచేరవు. అందుకనే మొదటి 3 రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి హరిషడ్వర్గాలను, తర్వాతి 3 రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను, చివరి 3 రోజులు సరస్వతీ రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందవచ్చు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలా పువ్వులతో అందంగా పూజించుకున్న తర్వాత అమ్మవారి పాదాల వద్ద కొద్దిగా జవ్వాది పౌడర్ వేసి అమ్మవారి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవాలి. ఇంకా దుర్గాదేవి స్తోత్రనామాలు, సహస్రాలు, ఇంకా లలితా సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది. ఇవేమీ రాకపోతే ఓం దుర్గాదేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ పూజ చేసుకోవచ్చు. అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రనామాలు అవన్నీ చదువుతూ ఎర్రటి పూలతో పూజిస్తే చాలా మంచిది. ఎర్రటి గులాబీలతో కానీ, ఎర్రటి మందారాలతో కానీ, లేదా ఎర్రటి అక్షంతలతో పూజించినా చాలా మంచిది. ఈ విధంగా కుంకుమ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి అగరబత్తితో ధూపం వెయ్యాలి. ఆ తర్వాత సాంబ్రాణి ధూపం కూడా వెయ్యొచ్చు. నా దగ్గర దశాంగం పౌడర్ ఉంది, దానితో అమ్మవారికి ధూపం వేస్తున్నాను. తర్వాత నైవేద్యంగా అల్లం వేసిన గారెలు, పులిహోర, మనకు అందుబాటులో ఉన్న పళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత మనం అమ్మవారికి ప్రతిరోజు కూడా తాంబూలాన్ని సమర్పిస్తూ ఉన్నాం కదా, ఈరోజు కూడా తాంబూలంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు జాకెట్టు ముక్క, తమలపాకులు, అరటిపళ్ళు, పసుపు కుంకుమ గాజులు, 2 పూలు పెట్టి అమ్మవారికి తాంబూలంగా సమర్పించాలి. అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ మంగళహారతిని ఇవ్వాలి. అమ్మవారి పాదాల వద్ద అక్షింతలు, పూలు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. తల్లి, పూజలో ఏదైనా లోపాలు ఉంటే మన్నించు తల్లి అని దండం పెట్టుకోవాలి. అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకున్నాం కదా, కొద్దిగా కుంకుమను తీసుకుని బొట్టు పెట్టుకుని మంగళసూత్రాలకు కూడా పెట్టుకోవాలి. ఇంతటితో పూజ ముగుస్తుంది. సాయంత్రం కూడా కుంకుమ పూజ చేసుకోవాలి. అమ్మవారికి ఆరగింపుగా పండో ఫలమో ఏదైనా ప్రసాదమో ఏదైనా నైవేద్యంగా సమర్పించవచ్చు సాయంత్రం పూట. ఇలా దుర్గాదేవిని పూజించడం వల్ల శత్రువుల నుండి విముక్తి పొందవచ్చు. అలానే అకస్మాత్తుగా వచ్చే గండాల నుండి కూడా విముక్తి కలుగుతుంది. కుటుంబంలో ఎలాంటి కలతలు ఉన్నా తొలగిపోతాయి. రాహుగ్రహం వల్ల కలిగే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జాతకంలో ఎలాంటి కుజదోషాలున్నా, పెళ్లి లేట్ అయినా ఈ రోజున దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. పూజ అయిన తర్వాత దగ్గరలో ఉన్న దుర్గాదేవి అమ్మవారి గుడికి వెళ్ళి రావాలి. అలాగే శక్తిపీఠాలను దర్శించుకుంటే కూడా చాలా మంచిది. ఈ విధంగా దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, మొదటి రోజు నుంచి చేసుకోలేకపోతే కనుక ఈ చివరి 3 రోజులు అమ్మవారిని తప్పకుండా ఆరాధించండి. ఈరోజు ఈ వీడియోలో అన్ని వివరంగా డీటెయిల్డ్గా తెలుసుకున్నాం కదండి ఈ దుర్గాష్టమి పూజా విధానం గురించి. నెక్స్ట్ వీడియోలో మహానవమి పూజా విధానం, నైవేద్యాలు, అలంకారం అన్నీ కూడా తెలుసుకుందాం. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? పూజా విధానం, అలంకారాలు అన్నీ నచ్చాయా? మీ ఫీడ్బ్యాక్ని మాకు తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.